ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్ కుప్పకూలారు. నిర్ణీత 20 ఓవర్లకు 113 పరుగులు చేసి హైదరాబాద్ ఆలౌట్ అయింది. కెప్టెన్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మార్క్రమ్ 20 పరుగులు, నితీవ్ కుమార్ 13 పరుగులు, క్లాసెన్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కోల్కతా బౌలర్లలో స్టార్క్, హర్షిత్ రాణాకు చెరో 2 వికెట్లు దక్కాయి. వైభవ్ అరోరా, నరేన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కింది. 2 ఓవర్లు వేసిన రస్సెల్ 3 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్. ఓపెనర్లుగా వచ్చిన హెడ్, అభిషేక్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కొత్త బాల్ స్వింగ్ అవడంతో స్టార్క్ మరింత రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ క్లీన్ బోల్డ్తో బోల్తా కొట్టించాడు. ఇక వైభవ్ అరోరా వేసిన 2వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ హెడ్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరో ఎడ్జ్లో ఉన్న మార్క్రమ్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి రణ్దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. హర్షిత్ రాణా 7వ ఓవర్లో కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన కెప్టెన్ కమిన్స్ 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతి తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు 2వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కమిన్స్ వేసిన ఓవర్లో నరేన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ కుప్పకూలారు. నిర్ణీత 20 ఓవర్లకు 113 పరుగులు చేసి హైదరాబాద్ ఆలౌట్ అయింది. కెప్టెన్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మార్క్రమ్ 20 పరుగులు, నితీవ్ కుమార్ 13 పరుగులు, క్లాసెన్ 16 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కోల్కతా బౌలర్లలో స్టార్క్, హర్షిత్ రాణాకు చెరో 2 వికెట్లు దక్కాయి. వైభవ్ అరోరా, నరేన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కింది. 2 ఓవర్లు వేసిన రస్సెల్ 3 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్. ఓపెనర్లుగా వచ్చిన హెడ్, అభిషేక్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కొత్త బాల్ స్వింగ్ అవడంతో స్టార్క్ మరింత రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ క్లీన్ బోల్డ్ తో బోల్తా కొట్టించాడు. ఇక వైభవ్ అరోరా వేసిన 2వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ హెడ్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరో ఎడ్జ్లో ఉన్న మార్క్రమ్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి రణ్దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. హర్షిత్ రాణా వేసిన 7వ ఓవర్లో కీపర్ గుర్బజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన కెప్టెన్ కమిన్స్ 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతి తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు 2వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కమిన్స్ వేసిన ఓవర్లో నరేన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలతో ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలకు అంతా సిద్ధమైతే 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,88,189 మంది కాగా మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మర్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పాలకూరి అశోక్ కుమార్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్కు గురైన బక్క జెడ్సన్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లు ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి. ఓటర్లు ఒకరికంటే ఎక్కువ మందికి ఓటు వేయొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో 167,852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా వరంగల్ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఓటర్లున్నారు.
పోలింగ్ కోసం ఉమ్మడి జిల్లాలో 222 సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. స్పెషల్ థింగ్ అబౌట్ ఈ ఎలక్షన్ ఏంటంటే మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మ్యాక్సిమం స్ట్రెంత్ ఇస్ 800 to 1000. మనం నార్మల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే అక్కడ దాదాపు మ్యాక్సిమం స్టేషన్స్ ఆర్ అబౌట్ 1000. ఇక్కడ అది 1000 లోపు ఉంది, 1000 తక్కువ ఉంది. సో అందుకే 8 నుంచి 4 వరకు కూడా టైం సరిపోతాయి. ఒక్కొక్క ఓటర్ వచ్చి 2-3 minutes 4 minutes తీసుకుంటే కూడా మాకు టైం సరిపోతుంది. ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకోటి ఏమంటే ఒకవేళ మన ఓటర్స్ 800 దాటితే మనం 2 పోలింగ్ బూత్స్ పెట్టాము. ఒకటే పోలింగ్ బూత్లో 2 కంపార్ట్మెంట్స్ పెట్టి ఉన్నాము. సో ఓటర్స్ విల్ నాట్ హ్యావ్ టు ఓట్ ఆల్సో. వాళ్ళు వచ్చి ఇద్దరు ఒక చోట్లో ఓట్ అయ్యి వెళ్ళొచ్చు. సో దట్ అరేంజ్మెంట్ హస్ ఆల్సో బీన్ మేడ్ అండ్ పుట్ ఇన్ ప్లేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 166,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. దీనికి కొంచెం సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారండి, తహసీల్దార్స్, డీటీస్, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్స్, వీరందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటారు ఈ పోలింగ్కి. సో వారందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ ట్రైనింగ్స్. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారందరూ ఓటు వేసి వారందరూ కూడా ఎలాగ ప్రాసెస్ అనేది తెలుసుకున్నారు. సో ఇష్యూస్ అయితే ఏం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో 123,985 ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి జిల్లాలో 55, మొత్తం 168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా 3 ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. బైపోల్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. జంబో బ్యాలెట్ కావడంతో ఓట్ల లెక్కింపు కోసం 2 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రేపు విచారణకు హాజరు కావాలని నిందితులకు నోటీసులు ఇచ్చింది సీసీబీ. రేవ్ పార్టీలో పట్టుబడిన 105 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేశారు. 86 మందికి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. రేపు పార్టీలో ఉన్న వాళ్లలో నటి హేమతో పాటు మోడల్ ఆశీరాయ్, పలువురు తెలుగు, కన్నడ సినీ నటులు, పొలిటికల్ లీడర్ల అనుచరులు ఉన్నట్లు గుర్తించారు. జిఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు సీసీబీ అధికారులు. ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండడంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్కు చెందిన పూర్ణారెడ్డికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. అరెస్టైన వారి బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలకు వెళ్లలేదంటూ వీడియో ద్వారా చెప్పారు నటి హేమ. అటు ఆధారాలు బయటపడితే ఆమెపై యాక్షన్ తీసుకుంటామన్నారు మా అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. ఓవైపు భారీ ఈదురుగాలులు, మరోవైపు వర్షంతో గోడకూలి ఓ చిన్నారి, చెట్టుకూలి 2 వ్యక్తులు చనిపోయారు. సిటీలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు గంట పాటు పడిన వర్షానికి సిటీలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. అక్కడక్కడ కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. గాలి దుమారంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హయత్ నగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బోడుప్పల్లో వర్షానికి కాలనీల్లోకి నీళ్లు చేరాయి. పెద్దంబరపేట, ఫిర్జాదిగూడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, గుర్రంగూడ, తుర్కయాంజల్లో భారీ వర్షం కురిసింది. అటు కాచిగూడ, నల్లకుంటలో వర్షం దాటికి అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎల్బీ నగర్ లో ఈదురుగాళ్లతో కూడిన వాన పడింది. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. వనస్థలిపురంలోని పలు కాలనీల్లో భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూలాయి. అటు వనస్థలిపురం గణేష్ టెంపుల్ వెనకాల భారీ చెట్టు కూలింది. పక్కనే గోడ కూలడంతో పార్కింగ్ లో ఉన్న కారు ధ్వంసమైంది. వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరో చెట్టు కూలింది.
అటు సాయినగర్ హుడా కాలనీలోనూ చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడ్డాయి. సుష్మా చౌరస్తా దగ్గర మన్సూరాబాద్ వెళ్లే మార్గంలో 11 kV విద్యుత్ వైరు తెగిపడింది. ఘటనలో ఓ యువతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మేడ్చల్ కీసర గట్కేసర్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు గట్కేసర్ నుంచి ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు పడిపోయాయి. ఘటనలో ఒకరు స్పాట్లో చనిపోయారు. ఇక అటు పర్వతపూర్లో తాటి చెట్టుపై పిడుగు పడింది. అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకే ఛాన్స్ ఉండడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. హయత్ నగర్ డిపోలో పార్క్ చేసిన ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలిపడింది. బస్సు సగభాగం డ్యామేజ్ అయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ తట్టి అన్నారంలో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. రావి నారాయణరెడ్డి కాలనీ దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలోని గుడిసెలు ఈదురు గాలులకు నీలమట్టమయ్యాయి. నిరుపేదల నివాసం ఉంటున్న దాదాపు 2000 గుడిసెలు వర్షానికి దెబ్బతిన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు వర్షానికి అవస్థలు పడ్డారు. గుడిసెల్లో ఉన్న నిత్యావసర వస్తువులు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదలు. 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గుడిసెలేసి పాములు, తేళ్లు, దోమలు, నీళ్లు లేక, కరెంటు లేక, ముసలోళ్ళు, పిల్లలు, మేము చాలా బాధగా ఉన్నాము. మేము కిరాయి కట్టలేక ఇక్కడ గుడిసెలేస్తే మీరు సహకారం చేస్తారు మాకని మేము ఇక్కడ గుడిసెలేసినాము. మేము మీరు వచ్చి మాకు ఏమైనా సాయం చేసి మమ్మల్ని ఇండ్లు, మా జాగాలు మాకు సాయం చేస్తారని మేము మిమ్మల్ని పట్టాలిస్తే మిమ్మల్ని కోరుకుంటున్నాము. మేము కేసీఆర్ సారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మమ్మల్ని అందరినీ మోసం చేసిండు. మాకు ఒక్కసారి కూడా ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు, ఇక్కడ రాలేదు. ఎందుకంటే మీకన్నా వేస్తే మీరు మమ్మల్ని సాయం చేస్తారని, మమ్మల్ని సహకారం చేస్తారు. ముసలోళ్ళము మేము పిల్లలను పట్టుకొని పాములు, తేళ్లు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇవన్నీ మేము బాధపడుతున్నాము. మీ మీకు మేము నమస్కారం చేసి చెప్తున్నాం సార్, మాకు ఈ జాగం మాకు చూపించండి. మా గుడిసెలు కూలిపోయినాయి, కాలిపోయినాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం కురిసిన వర్షానికి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. సాయంత్రం కురిసిన ఈదురుగాలుల వర్షానికి హఫీజ్పేట్ సాయినగర్లో ఓ ఇంటి గోడ ఇటుకలు పక్కనే ఉన్న రేకుల ఇంటిపై పడింది. ఈ సంఘటనలో 3 ఏళ్ల సమద్ అక్కడికక్కడే మృతి చెందింది. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తి రషీద్ పై కూడా ఇటుకలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లో ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ షెడ్ ప్రమాదానికి దారితీసింది. ఈదురు గాలులతో గ్రీన్ మ్యాట్ కూలి ఓ బస్సు ఇన్నోవాపై పడింది. ఈ ఘటనతో బస్సు ఇన్నోవా అద్దాలు ధ్వంసమయ్యాయి. హిమాయత్ నగర్ లిబర్టీ సిగ్నల్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్నేషనల్ సెల్ ఫోన్లు స్మగ్లింగ్, చోరీ చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 31 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒక సుడాన్ దేశస్థుడు కూడా ఉన్నాడు.
నిందితుల వద్ద నుంచి 713 స్మార్ట్ ఫోన్, ఒక బజాజ్ ప్యాసింజర్ ఆటో, 2 కంప్యూటర్స్, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాలో సభ్యులు ఫోన్ల కోసం దొంగతనాలు, స్నాచింగ్తో పాటు హత్యలు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రీ లాంచ్ పేరుతో గ్రీన్ మెట్రో ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆరోపించారు ఫ్లాట్లు కొన్న బాధితులు. రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారని సీసీఎస్ హెడ్ ఆఫీస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ పేరుతో ఫ్లాట్ల అమ్మకాలకు పెట్టిందని ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. అయితే మేము గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ తులసిబాగ్ ఎన్నర్ దుందిగల్ ప్రాజెక్టులో మేము ఫ్లాట్ తీసుకున్నామండి. 2020లో తీసుకున్నాము. ఒక్కొక్కళ్ళము బాధితులందరము 24 లక్షలు, 25, 30 లక్షల వరకు పెట్టి ఆ టైంలో అందరం లంసమ్ అమౌంట్, టోటల్ అమౌంట్ పే చేసినాం. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. దీంట్లో భువన్ తేజ అనే అతను కూడా మనకు మార్కెటింగ్ చేశారు గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ వాటికి. సో వీళ్ళకు ఉన్న ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల మాకు ఎన్నిసార్లు తిరిగినా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. కానీ ఎటువంటి మాకు రిజిస్ట్రేషన్ చేస్తామని తిప్పుకుంటున్నారు, కానీ ఎటువంటి మాకు న్యాయం జరగలేదు. అండ్ మేము సీసీఎస్లో అండ్ రెరాలో కూడా కంప్లైంట్ ఇచ్చాము. సో అది ప్రాసెస్ నడుస్తున్నది. కాకుంటే మాకు ఎట్లా అంటే ఈ టైం ఎంత పడుతుంది ఏంటనే మాకు కూడా తెలియదు. మేమందరం చాలా సఫర్ అవుతున్నాము. సో న్యాయం చేయాలని కోరుతున్నాము. అయితే ఇక్కడ గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ అరౌండ్ ఒక 100 ఫ్లాట్లు అమ్ముకోమని చెప్పేసి భువన్ తేజ ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఇచ్చారు. అయితే వాళ్ళు అరౌండ్ 100+ అమ్ముకున్నారు. ఒక 80+ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా అయినాయి. కానీ అవి మ్యాక్సిమం బ్యాంక్స్లో ఉన్న వాళ్ళవి. మేము ఇప్పుడు ఉన్న బాధితులందరూ మ్యాక్సిమం ఒక లంసమ్ అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపినారు. అది కూడా ఎట్లా అంటే మేము ఫస్ట్ కట్టిన వాళ్ళు ఆపేసి మా డబ్బులతో పాటు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు, భువన్ తేజ అండ్ గ్రీన్ మెట్రో వాళ్ళు కలిపి. సో మేము గ్రీన్ మెట్రోకి తిరుగుతున్నాము అండ్ భువన్ తేజ తిరుగుతున్నాము. మా పైన బెదిరించేసి మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటే తీసుకోరి, ఏం చేస్తారో చేసుకోరి. అటువంటి ఎండి ఇప్పుడు భువన్ తేజ నుంచి కానీ మనకు గ్రీన్ మెట్రోస్ నుంచి కానీ వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు మా పైనే దాడికి కూడా వచ్చారు. ఒక్కొక్కరు వచ్చేసి 25 lakhs నుంచి 30 lakhs వరకు పే చేసినారు. టోటల్ 25 members వరకు ఉన్నాము. టోటల్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 5 crores అబోవ్ ఉంది ఎవరైతే బాధితులు ఉన్నారో. సో సీసీఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. తర్వాత వాళ్ళు సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మేము ఫాలో అప్ చేస్తున్నాం కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. సో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము మాకు తగిన జస్టిస్ జరగాలని కోరుతున్నాం. భువన్ తేజ వాళ్ళకి 26 lakhs పేమెంట్ చేశాము. వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయమంటే మాత్రం ఇప్పుడు చాలా టైమ్స్ వీళ్ళ చుట్టూ తిరిగాము. వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో మాకు రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా లాస్ ఉంది, మెంటల్ స్ట్రెస్ కూడా ఉంది. సో ఆఫీస్లో కూడా వెళ్ళి మేము వర్క్ చేయాలంటే కూడా టెన్షన్ ఉంది. ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో దీని మీద తొందరగా న్యాయం చేస్తే మాకు బాగుంటుంది. మాదక ద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న 4 వ్యక్తులు ఓ చికిత్స కేంద్రం నుంచి అదృశ్యమయ్యారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుడ్వే ఫౌండేషన్ను విజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి ఆశ్రయం కల్పిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మహమ్మద్ అలీ, సయ్యద్ ఖలీల్, అబూబకర్, అబ్రాల్ అలీలు చికిత్స పొందుతున్నారు. ఈ 4 చికిత్స కేంద్రం నుంచి తప్పించుకుని పారిపోయారు. వారి కోసం పలు చోట్ల వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పారిపోయిన 4 వంటగది వెనుక తలుపు నుంచి తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నైట్ రైడర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల టార్గెట్ను 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 113 పరుగులు చేసి హైదరాబాద్ ఆలౌట్ అయింది. కెప్టెన్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మార్క్రమ్ 20 పరుగులు, నితీవ్ కుమార్ 13 పరుగులు, క్లాసన్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కోల్కతా బౌలర్లలో స్టార్క్, హర్షిత్ రాణాకు చెరో 2 వికెట్లు దక్కాయి. వైభవ్ అరోరా, నరేన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కింది.
2 ఓవర్లు వేసిన రస్సెల్ 3 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్. ఓపెనర్లుగా వచ్చిన హెడ్, అభిషేక్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కొత్త బాల్ స్వింగ్ అవడంతో స్టార్క్ మరింత రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్తో బోల్తా కొట్టించాడు. ఇక వైభవ్ అరోరా వేసిన 2వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ హెడ్ గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరో ఎడ్జ్లో ఉన్న మార్క్రమ్కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి రణ్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. హర్షిత్ రాణా చేసిన 7వ ఓవర్లో కీపర్ గుర్బస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన కెప్టెన్ కమిన్స్ 24 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.